అవసరం లేని కూరలు ఉప్పు ఉండాలి అనుకో, అన్ని కూరలు ఉప్పు లేకుండా ఎందుకు తింటాం మనం? రేవంత్ కూడా సేమ్ అంతే, మా దృష్టిలో అంతే, ఉప్పు లేని కూర అంతే. మాకైతే ఇంతవరకు ఏ అమలు కాలేదు. ఎండలో కూర్చుంటాం, వానలో తడుస్తున్నాం, మాకే అమలు కాలేదు, మాకేం రాలేదు ఇంతవరకు. మాకైతే డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇంతవరకు, ఇస్తారా కానీ రాలేదు. మాకైతే కేసీఆర్ ఇచ్చిండు, మేము హ్యాపీగా ఉండాము. మాకు వద్దు అన్న కానీ కేసీఆర్ ఇచ్చిండు అంతే. మాకు వద్దు నాన్న, వెళ్ళిపోమని చెప్పు, అవసరం లేదు, వెళ్ళిపోమని చెప్పు, నష్టం లేదు, చిల్లర లేదు, అవసరం లేదు నాన్న. ఏదో పిచ్చిపట్టిగా మన వాళ్ళ పిచ్చబట్టేసి గెలిపించుకున్నారు అంతే, అంతే మించి వేస్ట్. అది ఎవడికో ఇస్తున్నాడు నాన్న, ఎవడో పేరు, తండ్రి ఒకడు తల్లి ఒకడు అన్నట్టు ఉంది ఎవరు, అంతమించి ఏం లేదు. ఉండే విషయం అది. ఎవడికి ఇవ్వలేదు బిడ్డ, ఎవడికి ఇవ్వలేదు, అంత పేర్లు అంతే. అదేం లేదు బిడ్డ, ఒకటే మాట, మనకు ఆ పాలన నచ్చలేదు, మనం ఏదో ఒక అడుగు తప్పు చేసినాము. కష్టపడే వాళ్ళని చూడకుండా ఉండేవాళ్ళని చూస్తే ఎవరికి బిడ్డ? అవునా కదా? టైం ఎన్నాళ్ళు బిడ్డ, ఆల్రెడీ సగం టైం తీసుకున్నావు. చిన్నపిల్లడు కాదు కదా, ఎక్కడి నుంచో వచ్చినాడు కాదు కదా, దానిలోనే ఉండేవాడివి, దానిలోనే ఉండేవాడివి. ఇంకా నీకేమని చెప్తారు? నువ్వు లేనోడి దగ్గర తీసుకెళ్ళి ఉండవాడు పెడుతున్నావు, ఉండవాడి దగ్గర తీసుకొచ్చి లేనోడు పెట్టి బిడ్డ, నువ్వు పెద్దోడు పోతావు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రామారావు ఉన్నారు, వాళ్ళందరూ ఎట్లా లేరుగా బిడ్డ, అంతే. అవునా కదా? వాళ్ళని చూసి ఒకటి మురుకులు లేదు బిడ్డ, వేస్ట్, అవసరం లేదు. నువ్వు పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ని కనుక్కో బిడ్డ. నువ్వు ఎక్కడో ఏసీలో కూర్చుంటే పబ్లిక్ ఎక్కడ కన్ఫర్మ్ అయింది నీకు? ఒకటి బంగారం, ఒకటి పిచ్చి. కేసీఆర్ బంగారం, ఈడు పిచ్చి. ఈడు అనొద్దులే కానీ పిచ్చి అంతే. మాకు అసలు ఏం లేదు బిడ్డ, మాకు ఆధార్ కార్డు లేదు, మాకు ఏం లేదు, మాకు ఫ్రీ బస్సులు వద్దు. మాకు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మేము ఎటైనా బండి కొనుక్కుని బండిలో పోతాము. పబ్లిక్ని కవర్ చేసుకోవాలి అంతే. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? మాకు వద్దు అనుకుంటున్నారు, మాకు సొంత డాడీ కావాలి, ఉంచుకున్న డాడీ వద్దు అని అంటున్నారు అంతే. కుల్లా చెప్పాలి, పచ్చిగా చెప్పాలంటే ఉంచుకున్నవాడు వద్దు, సొంత వాడే కావాలి, తాళి కట్టినవాడే మొగుడు, ఉంచుకున్నవాడు వద్దు. పద్మ ఏమంటారు ఇప్పుడు వచ్చిన మనకి సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. మనకు అవసరం లేదు, కేసీఆర్ మాత్రం బంగారు తండ్రి, ఆయనే దేవుడు మనకి అంతే. అంటే ఇప్పుడు మొన్నటిదాకా అరెస్ట్ చేశారు కదా, ఎవరిని? కేసీఆర్ వాళ్ళని. అవసరం లేదని, అదేదో అటు వచ్చిపోతా ఉంటుంది అంతే, చుట్టాలు లెక్క. అక్కడ ఎట్లా ఉన్నారా, ఏం చేస్తున్నారని చూసిపోయింది అంతే. అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అరెస్ట్ చేసినంత మాత్రం ఏముంది బిడ్డ, ఆయన తప్పు చేసిండా? రానున్న రోజుల్లో మారిద్ది. ఎవరిది? ఈయనుంటేనా? ఈ సీఎం ఉంటేనా? ఉండదు కూడా, ఉంచుకున్నది పోయిద్ది, ఉండదు కూడా కంపల్సరీ పోతుంది బిడ్డ. వద్దు, మంచి వాళ్ళు ఖరాబ్ అవుతున్నారు బిడ్డ, ఎంత మంచి చనిపోతున్నారు. లేదు బిడ్డ, అమలైనవి. దానికి నిదర్శనం నేనే. మోడీ జ్యోతి మా ఇంటి పేరు, మోడీ అశోక్ మా ఇంటి పేరు, మా ఆయన పేరు అశోక్. మేము ఉండేది మోండా మార్కెట్లో, మేము కష్టపడుతున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్ పిలిచి మరీ ఇచ్చిండు. మాకు దాని దర్జా బంధు ఏమో బంధు అంటారు కదా, రైతు బంధు, అది ఇచ్చిండు. మాకు సొంత ఇల్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నా బిడ్డ పెళ్ళికి సహాయం అయింది, మాకు సొంత ఇల్లు వచ్చింది, మాకు రైతు బంధు అందింది, మాకు అన్ని విధాలుగా చేశారు బిడ్డ. మాతో పాటు మాకు కొన్ని వందల మందికి ఇచ్చిండు మా బస్తీలు. ఎవడిస్తున్నాడు బిడ్డ, ఎవడిస్తున్నాడు చెప్పు? నువ్వు చెప్పు, నేను స్ట్రేట్గా నేను అడుగుతున్నా. నీకేమైనా సహాయం దొరికిందా దీనివల్ల? చాలా మంది కాదు, నీకేం దొరికిందా? నేను నిన్ను అడుగుతున్నా, నీకేం దొరికిందా? లేదు, నాకు దొరకలేదు. రేషన్ కార్డు తీసుకుంటామన్నాడు, రేషన్ కార్డు బంద్ చేసిండు. రేషన్ కార్డు ఉంటేనే సొంత ఇల్లు అన్నాడు. సొంత ఇల్లు లేనప్పుడు, జాగ లేనప్పుడు సొంత ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది బిడ్డ నీకు? ఇప్పుడు ఈ మైక్ నీ చేతిలో ఉంటేనే మైక్ వస్తుంది, నీకు చెయ్యలేనప్పుడు మైక్ ఎక్కడ పట్టుకుంటావు నువ్వు? కెమెరా ఉంటేనే తన కెమెరా తీస్తున్నాడు బిడ్డ, కెమెరా లేకపోతే ఎక్కడి నుంచి తీస్తాడు? జాగలేదు, ఇల్లు లేదు, ఇల్లు ఇస్తాను, ఇల్లు రాసుకోవాలి, ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఊళ్ళో జాగలేదు, ఇల్లు లేదు, ఏడలేదు ఇల్లు. పింఛన్ వస్తలేదు, మా ఆయన చచ్చిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఎవరికి ఇస్తున్నాడు? ఉన్నోనికే పెడుతుండు. మరి ఫ్రీ బస్ ఎవరికి కావాలి? ఎవడు పోతుండు? మేము కష్టం చేసుకొని బతికేవాళ్ళం, ఫ్రీ బస్ కూడా కూర్చుంటామా? 6 నెలలకు ఒకనాడు 7 నెలలకు ఒకసారి పోతే పైసలు పెట్టుకొని పోతాం. అప్పుడు ఆయనతో పోయినా, ఇంక ఇప్పుడు ఆయనతోనే పోతాం ఫ్రీ బస్కు. ఆయన సన్న బియ్యం తలగబడే, సన్న బియ్యం ఇస్తేంది, దొడ్డు బియ్యం ఇస్తేంది, ఉన్నోనికే ఇస్తుండు. ఏమిచ్చిండు? సన్న బియ్యం, గట్క అన్నం. అవి ఎందుకు ఇచ్చుడు? వాడు తింటాడు అవి? అని పెళ్ళని తింటుందా? లేకుంటే వాళ్ళని తినమని ఫస్ట్, తిన్నాక మాకు ఇమ్మను. ఆయన ముఖం తిన్నాడు ఏదో ఆడ షాంపిల్కి, గదే మరి షాంపిల్ తినడా?
ఇంట్లో మొత్తం తినాలి 4 రోజులు, ఒక్క గిన్నెంత కాదు తినేది. మాకైతే రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు, ఊళ్ళో జాగ లేదు, ఇల్లు లేదు, ఏడ లేదు ఇల్లు. మన ఇంద్రం మిల్లులు కూడా ఇస్తారు ఏడిచ్చిండాడు ఇందిరమ్మ ఇండ్లు, అమ్మా, చాలా రాసుకపోయింది ఇయ్యలే, ఇచ్చులేదేం లేదు. మాట్లాడలేదు దాని గురించి ఎవరు. ఎవరు మాట్లాడుతుర్రు? ఇంకా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు అయినాక వస్తాయి, అదంటే అది వస్తాయి, ఇది వస్తాయి అంటారు. సంవత్సరంలోనే అన్ని అమలు చేస్తా అన్నారు. ఆ సంవత్సరం కాలే ఇంకా, ఆయనకి నెల కూడా కానట్టున్నది, సంవత్సరం కాదు. సంవత్సరం అయిపోయే ఏది లేదు, వాడు ఏది ఇయ్యాడు అని తీసేసేయాలి. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు ఎందరో అంత ఇచ్చిండు మంచిగా, లేనోని ఉన్నోని. కరెంట్ కూడా ఉంటుందా? కరెంట్ ఉంటలేదు, ఆ పొలం పారతలేదు. అప్పుడు 24 గంటలు కరెంట్ ఉండే, కరెంట్ ఇస్తారు. ఉచిత కరెంట్ ఎవరికి ఇస్తుండే? ఇల్లుగా లోనికి ఇస్తాం మేము, కిరాయికే ఉండబడితే మా తన కిరాయి తీసుకోవట్టే. ఎవరికి ఇస్తుండు కరెంట్? లేనోనికి ఇస్తుండే ఏమన్నా? ఇండ్లు ఉన్నోనికే ఇండ్లు, పైసలు జాగున్నోనికే పైసలు ఎక్కువ, జాగున్నోనికి ఏం లేనోనికి ఏం లేదు. వాడు ఎందుకు వచ్చిండో ఎందుకు చేస్తుండో. వాడు దొరికితే మనిషికి కొడుతుంటుంది కానీ దొరకటాడా? దొరకడు. ఇంద్రం మిల్లు వస్తుందా? రాలే. ఎవరు మాకేడ వచ్చింది? ఏం రాలే. రాలే. రేషన్ కార్డు కూడా అప్లై చేసుకున్నారా? వచ్చింది రేషన్ కార్డు వచ్చింది మాకు, ఎన్నడో కేసీఆర్ ఉండగానే వచ్చింది. మరి మీకు ఫ్రీ బస్ అన్ని ఇచ్చింది కదా, ఎట్లా ఉంది ఫ్రీ బస్? ఫ్రీ బస్ కొట్టుకున్నాడు అవుతుంది బస్సులల్లో, అది పెట్టకున్నా సరే ఫ్రీ బస్సు. అంటే ఇప్పుడు చాలా వాటికి అయితే పథకాలన్నీ అమలు చేస్తా అని చెప్తున్నారు. ఏం లేదు, కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే. పింఛన్ వస్తలేదు, బస్సులు పిరి పెట్టిరు, కొట్టుకొని వస్తున్నాం. గ్యాసులు పిరి అన్నారు, గ్యాసులు కూడా వస్తలేవు. మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అన్నారు, వచ్చినాయా? రాలే. రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిండు వేస్ట్గా? మరి అది చేస్తా అన్నారు, చేయలే. మహిళా మండలం వల్ల పైసలు ఇస్తా ఉన్నారు, అవి కూడా ఇవ్వలేదు. మరి ఇచ్చిర్రా? ఇవ్వలేదు. మరి వస్తాయా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు? అంటే అప్లై చేసుకోలేదా మీరు? అప్లై చేసినాం, వస్తలేవు కదా, వస్తలేవు. మరి ఎట్లా వస్తాయి? రానిలే అని చెప్తారు, వస్తే వచ్చినాయి అని చెప్తారు. పెన్షన్ పెంచుతాం అన్నారు కదా, పెంచలే. గ్యాసులు పిరి అన్నారు, ఇచ్చిరా? మళ్ళా అంతే తీసుకుంటారు 1000 రూపాయలు. ఇంకేం చెప్తాం సారు? చేస్తే ఉచిత కరెంట్ అన్నాడు, అది కూడా లేదు. అమలు కాలేదు, వచ్చులేదు. కరెంట్ బిల్లు గ్యాస్ కూడా వస్తుండే, పైసలు కట్టే బంద్ అయినాయి అంటే లేదమ్మా ఏమో తర్వాత వస్తుంది అని అంటుంది. గ్యాసులు కూడా అవే అట్లనే తీసుకుంటుంది. మరి ఏంది రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన అన్నది చేసిండు, ఈయన చేస్తలేడు. 10 రూపాయలు తిన్నా పని చేసిండు, ఈయన చేసుడు లేదు. అన్నం అంతా ఇది అన్న అంటే ఉంటుంది, చేసుడు అయితే చూపించుడు లేదు. చేసి చూపించాలి, ఏది చెత్తలేదు కదా సార్. మరి ఎట్లా? 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పాడు. 100 రోజులలో లేదు, ఇప్పుడు దగ్గర 2 నెలలు కూడా అయిపోతుంది. చేసిందేముంది? ఈయన ఏమైనా చేసిండా? ఏం చేసింది లేదు. ఏం చేస్తా? సన్నబియ్యం ఇస్తాను, మేము సన్నబియ్యం అని ఉరికినాం. సన్నబియ్యం లేదు, ఓట్లు పడ్డాక ఈ నెలలు ఇస్తారట, ఏమి ఇస్తారు లేదు. రాలేదు సార్, మాకైతే రాలేదు. దొడ్డు బియ్యమే వచ్చింది, ఇయ్యలే. అనుడు మందమే ఉంది కానీ ఇచ్చుడు మందం లేదు, అంతే. ఏమో సార్, మేము చేసినా కానీ మాకైతే రాలే. ఇందిరమ్మ ఇండ్లు లేవు, కరెంటు లేదు, గ్యాస్ లేదు. రేవంత్ రెడ్డి వేస్ట్ వచ్చిండు.